గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గంలో నూతనంగా నిర్మించనున్న 3 వసతి గృహాలకు కలెక్టర్ నాగలక్ష్మి భూమి పూజ చేశారు. 11.5 కోట్ల రూపాయల సీఎస్ఆర్ నిధులతో మంగళగిరి, దుగ్గిరాల, పెనుమాకలో వసతి గృహాలు నిర్మిస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు. 9 నుంచి 10 నెలల్లోగా వసతి గృహాల నిర్మాణం పూర్తి చేస్తామన్నారు. మనకి గవర్నమెంట్ ఫార్మేషన్ అయ్యి 1 ఇయర్ అయిన సందర్భంగా ఈ 1 ఇయర్లో కంప్లీట్ చేసిన వర్క్స్ ఇనాగరేట్ చేయడం కానీ, కొత్త వర్క్స్ ఫౌండేషన్ చేయడం కానీ, ఇట్లా డిఫరెంట్ ప్రోగ్రామ్స్ ఇవాళ అన్ని కాన్స్టిట్యున్సీస్లో కూడా జరుగుతుంది. సో దీంట్లో భాగంగా ఇవాళ మంగళగిరిలో మనకి మన మంత్రి గారు చొరవ తీసుకొని ఇక్కడ లాట్ ఆఫ్ సిఎస్ఆర్ ప్లేయర్స్ని టైఅప్ చేసి ఇక్కడ ఉన్న ఒక 3 హాస్టల్స్ని, కాన్స్టిట్యున్సీలో ఉన్న 3 సోషల్ వెల్ఫేర్ అండ్ బీసీ వెల్ఫేర్ హాస్టల్స్ని ఒక మోడల్ హాస్టల్స్గా తయారు చేయాలి అనే ఉద్దేశంతో సిఎస్ఆర్ టైఅప్ అనేది చేయడం జరిగింది. సో ఇక్కడ మన మంగళగిరిలో సోషల్ వెల్ఫేర్ హాస్టల్, గర్ల్స్ హాస్టల్ ఇది. సో ఇది వచ్చి మనకి వివిఐటి ట్రస్ట్ వాళ్ళు 4.5 crores పూర్తిగా నూతన విధానంలో కట్టడానికి ముందుకొచ్చున్నారు. అట్లాగే మనకి పెనుమాక హాస్టల్, బీసీ వెల్ఫేర్ హాస్టల్, సో అది వచ్చి మనకి రాడికో కైతాన్ వాళ్ళు 3.5 crores కట్టడానికి ముందుకొచ్చారు. అట్లాగే దుగ్గిరాల హాస్టల్ కూడా మనకి సెల్కాన్ వాళ్ళు 3.5 crores కట్టడానికి ముందుకొచ్చారు. సో ఈ హాస్టల్స్ అన్నీ కూడా మనకి ప్రీ మెట్రిక్, పోస్ట్ మెట్రిక్ చూసుకొని దాదాపు ఒక్కొక్క హాస్టల్ మనకి 150 to 170 స్టూడెంట్స్ అకామిడేట్ చేయగలుగుతుంది. అండ్ మోడర్న్గా కిచెన్ కానీ, డైనింగ్ హాల్స్ కానీ, వాళ్ళ లివింగ్ రూమ్స్ కానీ, డార్మెటరీస్ కానీ, స్టడీ హాల్ కానీ, ఇట్లా డిఫరెంట్ ఫెసిలిటీస్తో ఇవి మనం క్రియేట్ చేస్తున్నాము. ఈ వర్క్ 9 to 10 months కంప్లీట్ అయిన తర్వాత నెక్స్ట్ అకాడమిక్ ఇయర్కి ఈ హాస్టల్స్ అన్నీ కూడా ఇనాగరేట్ చేయడం జరుగుతుంది.